హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజా వ్లాగ్స్. ఈరోజు మనం శనగబాల పాయసం చేసుకోబోతున్నాం. ఇది వచ్చేసి రాయలసీమలో చాలా ఫేమస్ అండి. అందుకోసం మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు బ్యాళ్ళు వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత పాయసానికి సరిపడా వాటర్ వేసి అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల పొంగు అనేది రాదండి, చాలా తక్కువ అవుతుంది. విజిల్ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఆలోగా మనము 1/2 కప్పు సగ్గుబియ్యం వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకోండి. మనకు 3 విజిల్స్ అయితే వచ్చాయి. విజిల్ పోయేలోపు మనం ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా గీ వేసుకోవాలి. లైట్గా వేసుకొని 1/2 కప్పు సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లో ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత అదే కడాయిని స్టవ్ మీద పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అందులో మనకి టేస్ట్కి తగ్గట్లు కోకోనట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మనకి విజిల్ అనేది పొయ్యి ఉంటుంది. చూడండి, మూత తెరిచి చూపిస్తున్నాను. చూడండి, ఈ పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే కుక్కర్లోనే ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యము, ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు వేసి బాగా కలిపి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి. మీరు తిక్కగా కావాలంటే తిక్కగా, లూజ్గా కావాలంటే లూజ్గా మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి 2 కప్స్ బెల్లం కూడా వేసి బెల్లం బాగా కరిగేదాకా ఆ సేమియాలు కూడా బాగా ఉడికిపోయేలాగా కరగపెట్టుకోవాలండి. చూడండి, బాగా ఉడికిపోయినాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసుకోవాలండి, ఎందుకంటే విరిగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. చూడండి, మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. చూడండి, సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.